ఇప్పుడే టాపిక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేసే భాగం ఏదంటే 5వ భాగం. అయితే మనకి 5వ భాగంలో 5 అధ్యాయాలు వేరువేరుగా ఉంటాయి. మనకి భాగాలు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 22 భాగాలు ఉన్నాయి. 22 భాగాల్లో పెద్ద భాగం ఏది అంటే 5వ భాగం అన్నమాట. ఇందులో ఆర్టికల్స్ 52 నుంచి 151 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇందులో 5 అధ్యాయాలుగా డివైడ్ చేయబడ్డాయి. అందులో ఫస్ట్ది కేంద్ర కార్యనిర్వహణ శాఖ 52 నుంచి 78 వరకు ఆర్టికల్స్, శాసనశాఖ 79 నుంచి 122 ఆర్టికల్స్, ఆర్డినెన్స్ గురించి 123, అయితే గవర్నర్ అయితే మనకి 213, సుప్రీంకోర్టు 124 నుంచి 147, కాగు 148 నుంచి 151 ఆర్టికల్స్ తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రెసిడెంట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి రాష్ట్రపతి అనేవాడు కార్యనిర్వహణ శాసనశాఖ రెండింటిలోనూ భాగం అన్నమాట. కార్యనిర్వహణ శాఖలోకి ఎవరు వస్తారు? కార్యనిర్వహణ శాఖ అంటే ఏంటి? 52 నుంచి 78 కదా. 52 నుంచి 62 వరకు మనకి రాష్ట్రపతి గురించి చెప్తుంది. 63 నుంచి 69 వరకు మనకి ఉపరాష్ట్రపతి గురించి చెప్తుంది. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇందులో భాగం కార్యనిర్వహణ శాఖలో. అలాగే ప్రధానమంత్రి గురించి, మంత్రిమండలి గురించి, అలాగే అటార్నీ జనరల్ గురించి మనకి 52 నుంచి 78 మధ్య ఆర్టికల్స్ మధ్యలో వీటి గురించి ఉంది కాబట్టి వీళ్ళు కార్యనిర్వహణలో భాగం అన్నమాట. మనకి 2 వర్డ్స్ ఉంటాయి, డిజ్యూరు, డిఫాక్టో. డిజ్యూర్ అంటే నామమాత్రం, డిఫాక్టో ఫ్యాక్ట్ అంటే వాస్తవం. అంటే వాస్తవ అధికారం ఎవరని అంటే ప్రధానమంత్రి. డిజ్యూర్ అంటే నామమాత్ర అధికారం ఎవరంటే రాష్ట్రపతి. మనం రాష్ట్రపతి పేరు మీదుగా అయితే పేరు మీదుగా అయితే అమెరికా, రాష్ట్రపతి నామమాత్రం అధికారిగా చూడటం ఇంగ్లాండ్ అన్నమాట. అయితే ఇప్పుడు మన రాష్ట్రపతి గురించి చూసుకుంటే ఫస్ట్ 52వ ఆర్టికల్ అనేది రాష్ట్రపతి, ఒక దేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు అని తెలియజేస్తుంది అన్నమాట. 53 ఏంటంటే కార్యనిర్వహణ శాఖ, అంటే కార్యనిర్వహణ అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. రాష్ట్రపతి తన అధికారాన్ని స్వయంగా కానీ తన కింది అధికారుల ద్వారా కానీ నిర్వహించుకోవచ్చు. ఇక 74 ఆర్టికల్ ఎందుకు రాశానంటే 74 ఆర్టికల్ ప్రకారం ప్రధానమంత్రి మరి తన అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి రాష్ట్రపతి సలహా ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఫాలో అవ్వాలని చెప్పి 42వ రాజ్యాంగ సభ చెప్తుంది. తప్పనిసరి ఏం కాదు, రెండోసారి వచ్చినప్పుడు ఫాలో అవ్వాలని చెప్పి 44వ రాజ్యాంగ సభ చెప్తుంది. అందుకే 74కి 2 రాజ్యాంగ సభలు జరిగాయి. నెక్స్ట్ 54వ ఆర్టికల్ ఎలక్టరల్ కాలేజ్, అంటే రాష్ట్రపతిని ఎన్నుకునే ఘనం అనమాట. ఇందులో ఎవరెవరు సభ్యులు ఉంటారంటే లోక్సభ నుంచి 543, ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తొలగించారు కాబట్టి 543 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. రాజ్యసభలో ఎంతమంది ఉన్నారంటే మొత్తం 245, 12 మెంబర్స్ మనకి నామినేట్ చేస్తారు కాబట్టి నామినేట్ చేసే సభ్యుల్ని రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయరు. ఎందుకు వేయరంటే వీళ్ళు 12 మంది నామినేట్ చేసేది రాష్ట్రపతి కాబట్టి వాళ్ళకి ఓటు హక్కు అనేది ఇవ్వదు. మొత్తం 776. మొత్తం మన దేశంలో ఎమ్మెల్యే సంఖ్య ఎంతమంది అంటే 4033 మంది. వీళ్ళందరూ కలిసి 4809 మంది మనకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వినియోగించుకుంటారు. అయితే మనకి ఢిల్లీ, పాండిచ్చేరి, పుదుచ్చేరిలో మనకి ఎమ్మెల్యే సభలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా 70వ రాజ్యాంగ సభ ద్వారా 1992లో చేస్తే 1997 ద్వారా మొదటిసారిగా అమలైందనమాట వీళ్ళ గురించి. ఓకే, ఇంకా జమ్మూ కాశ్మీర్కి ఇంకా ఇవ్వలేదు. మేబీ నెక్స్ట్ 2027లో ఇస్తే ఇవ్వచ్చు. ఇంతవరకు అయితే వాళ్ళు యూటీగా మారైన తర్వాత ఓటు హక్కు అనేది వినియోగించలేదు. నెక్స్ట్ 55 ఆర్టికల్ చూసుకుంటే రాష్ట్రపతి ఏ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారంటే నైష్పాతిక ప్రాతినిధ్య యాక్ ఓటు బదిలీ ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడతారు. ఈ పద్ధతిలోనే మనకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎమ్మెల్సీ, రాజ్యసభ అండ్ పార్లమెంటరీ కమిటీలు కూడా ఎన్నుకోబడతారనమాట. అయితే రాష్ట్రపతి ఎన్నికలు అనేవి 1971 జనవరి ప్రతిపాదికన జరుగుతాయి. దీనికి విప్ జారీ చేయకూడదు. విప్ అంటే ఏంటంటే రాష్ట్రపతి ఈ పర్సన్కే రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని ఒక పార్టీకి విప్ ఉంటాడో ఆ విప్ అనేది అతను జారీ చేయకూడదు. నెక్స్ట్ దీన్నే ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అని, ఆండ్రే సిస్టమ్ అని, హెర్ పద్ధతి అని అంటాం. ఆండ్రే అనేవాడు ఐర్లాండ్ మొదటిసారిగా దీన్ని ప్రవేశపెట్టాడు కాబట్టి దీన్ని ఆండ్రే సిస్టమ్ అని. హెర్ అనేవాడు థామస్ హెర్ అనేవాడు ఎలక్షన్ రిప్రజెంటేషన్ అనే బుక్ 1851లో రాసి పద్ధతి గురించి చెప్పాడు కాబట్టి దీన్ని హెర్ పద్ధతి అని అంటాం. ప్రపోజనల్ సిస్టమ్ అని ఎందుకు అంటామంటే ప్రాధాన్యత సిస్టమ్ అని ఎందుకు అంటామంటే దీనికి ప్రాధాన్యత ఇస్తూ ఓట్లు వేస్తాం కాబట్టి దీన్ని ప్రాధాన్యత సిస్టమ్ అని అంటాం అనమాట. ప్రజెంట్ మనకి మొన్న ఎంపీ ఎలక్షన్స్లో ఓటు విలువ ఎంత ఉందంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎలక్షన్స్లో 700 ఉందన్నమాట. అసలు ఎంపీ ఓటు విలువ ఎలా కౌంట్ చేస్తారంటే మొత్తం ఎన్నికైన ఎమ్మెల్యే విలువ బై ఎంపీల సంఖ్య రాస్తారనమాట. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ అంటాం. అంటే అందరికీ ఒకే ఓటు విలువ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎమ్మెల్యేకి ఓటు విలువ మొత్తం రాష్ట్ర జనాభాపై ఎన్నికైన ఎమ్మెల్యే సంఖ్య ఇంటూ 1/1000 వేస్తాం అనమాట. దీని యూనిఫార్మిటీ అంటే ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది అనమాట. బట్ ఎమ్మెల్యే ఓటు విలువ అనేది ఒక రాష్ట్రానికి ఒక్కొక్కలా ఉంటుంది. నెక్స్ట్
ఏపీ 159, తెలంగాణ 132, ఉత్తరప్రదేశ్ 208, సిక్కిం అన్నిటికన్నా తక్కువ ఏదనంటే సిక్కిం స్టేట్. మనది ఎంతనంటే 159, తెలంగాణ 132. నెక్స్ట్ మనకి 169లో రాష్ట్రపతి విధుల నిర్వహణ చట్టం చేశారు. ఎందుకు చేశారంటే మనకు 1949లో వివి గిరి ఉపరాష్ట్రపతి, జాకీర్ హుస్సేన్ అతను రాష్ట్రపతి అనమాట. రాష్ట్రపతి చనిపోవడం వల్ల ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వెళ్తాడు. కానీ వివి గిరి ఏంటి రాష్ట్రపతిగా పోటీ చేయాలనుకున్నాడు కాబట్టి ఆ రాష్ట్రపతి రాజీనామా చేయాలనుకున్నాడు ఉపరాష్ట్రపతి పదవికి. రాజీనామా చేసినప్పుడు ఆ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలి యాక్చువల్. కానీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి 2 పదవులు ఒకేసారి ఖాళీ అవడం వల్ల ఎవరికి ఇవ్వాలి అనే ఒక దీని మీద ఉండడం వల్ల పార్లమెంట్ చట్టం చేస్తుంది, రాష్ట్రపతి విధుల నిర్వహణ చట్టం అని. అప్పుడు వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి, వైస్ ప్రెసిడెంట్ లేకపోతే సుప్రీంకోర్టు సీజేఐకి ఇవ్వాలి, అతను కూడా లేకపోతే సీనియర్ సభ్యుడికి ఇవ్వాలనేసి అందులో రాస్తారనమాట. నెక్స్ట్ చూసుకుంటే రాష్ట్రపతి ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్లో జరుగుతుంది. అదే రాజ్యసభ ఎన్నిక కూడా నైష్పాతి ప్రాతినిధ్యం, బట్ అది ఓపెన్ బ్యాలెట్లో జరుగుతుంది. రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ హెచ్పి మోడీ ఉన్నారు లాస్ట్ 2022లో. ప్రజెంట్ నెక్స్ట్ 2027లో జరిగిన ఎలక్షన్స్కి మాత్రం మనకి లోక్సభ సెక్రటరీ జనరల్ అనేవారు ఉంటారు. నెక్స్ట్ 56 చూసుకుంటే రాష్ట్రపతి పదవీ కాలం రాజీనామా కాలయ్యే సందర్భం చెప్తారు. రాష్ట్రపతి పదవీ కాలం సాధారణంగా 5 సంవత్సరాలు రాజ్యాంగం ప్రకారం. రాజీనామా చూసుకుంటే అతను ఉపరాష్ట్రపతిని నిర్దేశిస్తూ రాయాలి, ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి, అతను లేకపోతే సుప్రీంకోర్టు సీజేఐకి ఇవ్వాలి, అతను లేకపోతే సీనియర్ న్యాయమూర్తికి ఇవ్వాలి, తెలిసిందే. ఖాళీ సందర్భాలు చూసుకుంటే 5 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు, లేదా రాష్ట్రపతి ఎన్నిక చెల్లదన్నప్పుడు, లేదా మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, లేదా అతని పదవీకాలం పూర్తయినప్పుడు, చనిపోయినప్పుడు, ఈ సందర్భాల్లో ఖాళీ అవుతాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ 57 ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి పదవి 2 సంవత్సరాలు మాత్రమే 2 టైమ్స్ మాత్రమే పోటీ చేయాలని చెప్పింది మనకు ఒక సాంప్రదాయం. బాబు రాజేంద్ర ప్రసాద్ చెప్పిన ఒక సాంప్రదాయం. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు అయినా మనం పోటీ చేయొచ్చు. 58వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారత రాష్ట్రపతి అతనికి ఏమేమి ఉండాలి అర్హతలు చెప్తుంది. భారత పౌరుడై ఉండాలి, 30 సంవత్సరాలు నిండి ఉండాలి, లోక్సభ ఏజ్ తప్ప అన్నిటిలోనూ కూడా లోక్సభ క్వాలిఫికేషన్స్ అని ఉండాలి. ఎందుకంటే పార్లమెంట్ లోక్సభ ఏజ్ 25 years, బట్ రాష్ట్రపతి కావాలంటే 35 years నిండి ఉండాలి. కాబట్టి ఒక ఏజ్ తప్ప లోక్సభకి ఎన్ని అయితే అర్హతలు ఉండాలో అర్హతలన్నీ రాష్ట్రపతికి ఉండాలి, లాభదాయక పదవులు ఉండకూడదు. నెక్స్ట్ 59 చూసుకుంటే అతని యొక్క కండిషన్స్ చూసుకుంటే ఎంపీ, ఎమ్మెల్యే, గవర్నర్ అయి ఉండకూడదు. ఒకవేళ అప్పటికి అయి ఉంటే అతను రాజీనామా చేయాలి. 15,000 ఆర్బీఐ పేరు మీదుగా మనకి డిపాజిట్ చేయాలి. 1/6 సీట్లు ఓట్లు వస్తే అప్పుడు అతనికి తన యొక్క డిపాజిట్ అనేది వస్తుందన్నమాట. దీన్ని 50 మంది బలపరచాలి, 50 మంది ప్రతిపాదించాలన్నమాట. గరిష్టంగా ఒక వ్యక్తి 4 నామినేషన్లు మాత్రమే వేయగలడు. జీతం 5 లక్షలు ఉంటుంది. కన్సాలిడేట్ భారత సంఘటన నిర్ణయించేస్తారనమాట. ఇతను జీతంపై చర్చించకూడదు, ఓటింగ్ నిర్వహించకూడదు, న్యాయ సమీక్ష కూడా చేయకూడదు అనమాట. ఇతను ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడతాడు. ఎట్టి పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా రాష్ట్రపతి జీతం తగ్గించరాదు. కావాలంటే సుప్రీంకోర్టు సీజీఐ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి రాష్ట్రపతి 52 ఆర్టికల్ దేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు. 53 కార్యనిర్వహణ అధిపతి, 54 ఎలక్టోరల్ కాలేజ్, 55 పద్ధతి నైష్పాతి ప్రాతినిధ్య పద్ధతి. నెక్స్ట్ మనం ఏదో చదువుకున్నాం 56 పదవీకాలం రాజీనామా ఖాళీ అయ్యే సందర్భాలు, 57 మనకి ఎన్నిసార్లు అయినా పోటీ చేయొచ్చు, 58 అర్హతలు, 59 షరతులు, 60 ప్రమాణ స్వీకారం, 61 మహాభియోగ తీర్మానం, 62 15 రోజుల ముందే కొత్త రాష్ట్రపతిని ఎన్నిక చేయాలి. ఓకే. 61 చూసుకుంటే ఇక్కడ మహాభియోగ తీర్మానం మన 59 వరకు అయ్యాయి. 60 ఏంటి ప్రమాణ స్వీకారమే కదా. అదంతా ప్రమాణ స్వీకారం చేసేది ఎవరంటే సుప్రీంకోర్టు సీజీఎస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్ 61 మహాభియోగ తీర్మానం వివి గిరిపై ప్రవేశపెట్టారు. అమెరికా నుండి మనం మహాభియోగ తీర్మానం తీసుకుని ఇది ఒక అర్ధన్యాయ ప్రక్రియ పార్లమెంట్ నిర్వహిస్తుంది. అంటే ఈ ప్రక్రియ నిర్వహించేటప్పుడు పార్లమెంట్ అర్ధన్యాయ స్థానంగా పనిచేస్తుంది. రాజ్యాంగాన్ని ఒకే ఒక్క కారణం చెప్పారు, రాజ్యాంగ ధిక్కరణం. బట్ దాని నిర్వచనం అయితే ఇవ్వలేదు. 1/4 మెంబర్స్ సైన్ చేసి 14 రోజుల్లో ముందు రాష్ట్రపతికి నోటీస్ ఇవ్వాలి.
ఖాళీతో సంబంధం లేదు. మొత్తం ఎంతమంది ఇప్పుడు స్పెషల్ మెజారిటీ అంటే మొత్తం 543లో 2/3 మంది ఓకే చేయాలంటే 362 మంది ఓకే చేస్తే అప్పుడు సెకండ్ హౌస్కి వెళ్తుంది. సెకండ్ హౌస్కి వెళ్ళాక రాష్ట్రపతి అక్కడ సెకండ్ హౌస్లో మాట్లాడచ్చు, తన యొక్క బాధను వినిపించుకోవచ్చు. బట్ ఓట్ చేసే రైట్ లేదు. ఇక్కడ కూడా 2/3 మంది ఓట్ అంటే 2/3 మంది యాక్సెప్ట్ చేస్తే అది కొనసాగుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఓటు హక్కు అనేది నామినేట్ సభ్యులకు ఉంటుంది. అదే మనం ఎన్నికల్లో అయితే నామినేట్ సభ్యులకు లేదు, ఇక్కడైతే నామినేట్ సభ్యులకు ఉంది. ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ ఉండదు, ఓన్లీ ఎలక్షన్స్లో మాత్రమే ఉంటుంది. అతను తొలగించే తీర్మానంలో ఉండదన్నమాట. అయితే రాష్ట్రపతి యొక్క వేసవి విడది ఏదనంటే వేసవి విడది సిమ్లా, వింటర్ విడది బొల్లారం. నెక్స్ట్ 71వ రాజ్యాంగ సభను చూసుకుంటే మనకి 71వ రాజ్యాంగ సభ కాదు, 71వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వివాదం గురించి చెప్తుంది. అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వివాదం ఓన్లీ సుప్రీంకోర్టులోకే వెళ్ళాలి. ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికారం అనమాట. ఎన్నిక ఎన్నిక అయ్యి చెల్లిన అంటే ఇప్పుడు ఎన్నిక చెల్లదనుకున్నారు అనుకో, అప్పుడు దాకా అతను తీసుకున్న నిర్ణయాలన్నీ అమలు అవుతాయి. అంతేగాని వాటిని కూడా కొట్టారనమాట. 20 మంది బలపరచాలి, 20 మంది ప్రతిపాదించాలి. 1952 యాక్ట్లో దీని గురించి ఉంది. తొలగింపు అంటే అతని యొక్క ఎన్నిక వివాదాలకు సంబంధించి 20 మంది ప్రపోజ్ చేయాలి, 20 మంది బలపరిస్తేనే మనం అక్కడ ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే అది కొనసాగుద్ది అనమాట. ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎలక్టరల్ కాలేజీల్లో ఖాళీ ఉన్నాయనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి అని చూస్తే ఖాళీలు ఉన్నా సరే ఎన్నికలు అయితే పోస్ట్పోన్ చేయకూడదు. ఎన్నికలు నిర్వహించని చెప్పి విఎన్ ఖరే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గుజరాత్ స్టేట్లో అప్పుడు మనకి 182 గుజరాత్ ఎంత 182 స్థానాలు కదా, ఆ 182 స్థానాల్లో ఖాళీ ఉన్నాయి కాబట్టి ఎన్నిక పోస్ట్పోన్ చేయండి అనేసి విఎన్ ఖరే అనే అతను కోర్టుకు వెళ్తారు. అప్పుడు సుప్రీంకోర్టు అవసరం లేదని చెప్తుంది అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏదైనా టాపిక్ కావాలంటే అడగండి.